బట్ ఏంటంటే అర్థం చేసుకోవడం మాత్రమే, దానికి దీనికి ఇలా కన్వర్ట్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ బట్ ఏంటంటే గుర్తుంచుకోవడం సంబంధించి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇక్కడ అంతా ఇది ప్రూఫ్లో చూడండి, ప్రూఫ్ వచ్చేసి ఇప్పుడు మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది మొత్తం ఏంటి, ఒక యాంగిల్. ఎక్స్ అనేది ఏంటి, వాల్యూ. ఓకేనా. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకోండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకున్నాం అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ 1/2 వాల్యూ తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఎక్స్ కాబట్టి 1 తీసుకోవాలి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 తీసుకోవాలి. సైన్ ఇన్వర్స్ 1/2 అంటే ఇది ఎంత, 5/6 కదా, 5/6. సైన్ 30 1/2 కాబట్టి, అలాగే కాస్ 60 1/2 కాబట్టి 5/3 తీసుకుంటాం. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇది 5/2 అవుతుంది. అర్థమవుతుందా. ఎక్స్ వాల్యూ ఇది తీసుకుంటే, సైన్ విషయం ఇది తీసుకుంటే, కాస్ కూడా ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ ఇది 1/2 తీసుకుంటే ఇక్కడ కూడా 1/2 తీసుకోవాలి కదా. ఈ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఇది 5/6 వచ్చిందనుకో, ఇది 5/3 కంపల్సరీ రావాల్సిందే. ఇది 5/3 వచ్చిందనుకో, ఇది 5/3 రావాల్సింది, 5/6 రావాల్సిందే. ఇది 5/4 రావాల్సింది అనుకోండి, ఇది 5/4 రావాల్సిందే. ఎందుకంటే ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. ఈ రెండు కాదు, సైన్ కాస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఆటోమేటిక్గా సైన్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా 5/6 అని రావాలి, అది 5/3 లేదు, 5/4 రావాలి. ఏదేమైనా ఈ రెండింటి యొక్క సమ్మేషన్ ఇప్పుడు కూడా 90 రావాలి, 5/2 వస్తుంది కంపల్సరీ. ఓకేనా. అలాగే ట్యాన్ ఇన్వర్స్ కూడా, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాం అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుంది, ట్యాన్ ఇన్వర్స్ 1 ప్లస్ కాట్ ఇన్వర్స్ 1. ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే ఇది ఎంత, 5/4. ట్యాన్ 5/4 1 కాబట్టి కాట్ 5/4 కూడా 1. 5/4 ప్లస్ 5/4 ఎంత అవుతుంది, ఇది 5/2 అవుతుంది. ఈ రెండు కూడా తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటనమాట, ఆటోమేటిక్గా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్వేస్ 5/2. అండ్ ఆల్వేస్ మీన్స్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1. ఓకేనా. ఈ ఎక్స్కి దీనికి కూడా డొమైన్ ఎంత, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఎంత, -1 to 1. కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా డొమైన్ ఎంత, -1 to 1. ఆల్రెడీ దీని గురించి టేబుల్లో కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఇది -1 to 1 ఉండాలి, ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1 ఉంది. అలాగే ట్యాన్ ఇన్వర్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అలాగే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్కి రేంజ్ ఎంత, డొమైన్ ఎంత, ఆర్. ఇది కూడా ఆర్. అలాగే ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ కూడా డొమైన్ ఎంత, ఆర్ ప్లస్ ఆర్. నథింగ్ బట్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఇట్ విల్ బి హోల్డ్స్ అనమాట, ఇట్ విల్ బి ట్రూ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అలాగే కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2, రెండు కూడా కాంప్లిమెంట్. కొసీకెంట్ కాస్ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఇది 5/2 అవుతుంది. బై దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ విల్ బి 5/2. ఓకేనా. ఎప్పుడు అది ఎక్స్ బిలాంగ్స్ టు -1 to, దీని చెప్పాను ఆల్రెడీ, దీని డొమైన్ ఎంత అవుతుంది, -∞ నుంచి 1 యూనియన్ 1 to ∞. అలాగే సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కూడా -∞ నుంచి -1 యూనియన్ 1 to ∞ వరకు డొమైన్. ఈ డొమైన్ ఇంతవరకు మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేయగలం, ఈ మధ్యలో నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయడానికి అవ్వదు. అయితే ఫంక్షన్ విల్ బి అన్డిఫైన్డ్ కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఇంకా నుంచి ఈ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెట్ ఆఫ్ ఫార్ములా ఆర్ థియరం 3 అనుకోండి. థియరం నెంబర్ 3. థియరం నెంబర్ 3. థియరం నెంబర్ 3లో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
కొసెక్ ఇన్వర్స్ 1/x కింద రాయొచ్చు. x బిలాంగ్స్ టు దీని డొమైన్ -1 × 1 బట్ -1 to 1 కదా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ ఇన్వర్స్ ఎక్స్, ఇది -1 నుంచి 1 వరకు ఉంటుంది. బట్ ఏంటంటే -1 నుంచి 1 వరకు పెడితే ఇక్కడ ఒక 0 ఒకటి, -1 నుంచి 1కి మధ్యలో 0 ఒకటి ఉంటుంది. 1/0 పెట్టామనుకోండి, ఇదేమిటి ఇన్ఫినిటీ అయిపోతుంది. సో మనం ఒకటి 0ని సబ్ట్రాక్ట్ చేసేయాలంటే -1 to 0, దీన్ని ఓపెన్గా పెట్టేసామంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్టు, యూనియన్ 0 to 1, ఇది దీని డొమైన్. ఎక్స్ బిలాంగ్స్ టు దీనికి సంబంధించి ప్రాబ్లం లేదు. -1 to 1 పెడితే ఇది డొమైన్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఎంత -1 నుంచి 1, నో ప్రాబ్లం. బట్ కొసెక్ ఇన్వర్స్ వచ్చేటోడికి 1/x వచ్చిందంటే ఇక్కడ x 0 ఉండకూడదు. 1/0 అయితే అన్డిఫైన్డ్ అయిపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. కాబట్టి ఫంక్షన్ విల్ బి అన్డిఫైన్డ్, కాబట్టి 0ని తీసేయాలి. ఈ డొమైన్ నుంచి ఒక్క 0ని తీసేస్తే ఈ అన్ని వాల్యూస్ కూడా ఇట్ విల్ వెల్ డిఫైన్డ్. అర్థమవుతుందా? నెక్స్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ది వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెక్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఎప్పుడుది దీనికి డొమైన్ ఏంటి? కాస్ ఇన్వర్స్ ఎక్స్కు డొమైన్ ఎంత? దీనికి కూడా -1 నుంచి 1, బట్ మధ్యలో 0 1 1/0 పెడుతుంది అంటే ఏమవుతుంది? 1/0 పెడితే ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది కదా. అంటే 0ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే x బిలాంగ్స్ టు -1 to 0 యూనియన్ 0 to 1, ఇది మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అలాగే థర్డ్ది వచ్చేసి tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/x. దీనికి మాత్రం 2 వస్తాయి, 2 వాల్యూస్ రావాలి. దీనికి 2 వాల్యూస్ ఎందుకు రావాలంటే దానికి కూడా నేను tan ఇన్వర్స్ ఆఫ్ cot ఇన్వర్స్ ఎక్స్, ఇది cot ఇన్వర్స్ 1/x వస్తుంది. వేర్ x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు, ఇదేంటిది x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. ఇది చెప్పేస్తాను, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగా tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది cot ఇన్వర్స్ ఎక్స్ -π అవుతుంది ఇఫ్ x లెస్ దెన్ 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఫస్ట్ దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీన్ని చూడండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ ఇన్వర్స్ 1/x అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెక్ ఇన్వర్స్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి దీన్ని చూస్తే ఎక్స్ప్లెనేషన్ ప్రూఫ్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ ఇన్వర్స్ 1/x, ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ √3/2 తీసుకున్నాం అనుకోండి. √3/2 దీన్ని మనం కొసెక్లో కన్వర్ట్ చేయాలి. కొసెక్లో కన్వర్ట్ చేయొచ్చా? కొసెక్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకని? సైన్ వాల్యూ అంతా √3/2, సైన్ 60 √3/2, సైన్ 60 √3/2 దాన్ని కొసెక్లో కన్వర్ట్ చేద్దాం అవుతుంది 2/√3 కదా. అంటే ఎక్స్ ఇది అనుకుంటే, ఇఫ్ x ఈక్వల్ టు ఇది అయితే కొసెక్లో కన్వర్ట్ చేయాలంటే ఇది ఏమవుతుంది? కొసెక్ ఇన్వర్స్ 2/√3 అవుతుంది. కొసెక్ తీటా వాల్యూ ఎంత? 2/√3. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అయితే కొసెక్ తీటా వాల్యూ అవుతుంది 2/√3 అవుతుంది. అంటే ఇది x అయితే ఇది 1/x కింద ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెక్ ఇన్వర్స్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు దీని. అలాగే ఎందుకని? సైను కొసెక్ ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి, రెసిప్రోకల్ ఫంక్షన్స్ కాబట్టి దీనికి √3/2 అయితే ఇది ఆటోమేటిక్గా కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ 2/√3 అవుతుంది. అలాగే కాస్ విషయంలో కూడా చూడండి. కాస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అన్నా నేను, కాస్ ఇన్వర్స్ ఎక్స్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటలా. కాస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి దీని వాల్యూ
కాస్ ఇన్వర్స్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్లకి ఎక్సెల్ కన్వర్ట్ చేయాలి అంటే దీని యొక్క వాల్యూ ఇక్కడికి వచ్చేటట్టు సీకెంట్లోకి వచ్చేటట్టు రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ 1/x అవుతుంది. ఇట్ క్లియర్? అలాగే tan x cot x రెండు కూడా రెసిప్రోకల్ కాబట్టి మనం ఎక్స్ ఇన్ వాల్యూని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లోకి మనం కన్వర్ట్ చేస్తాం కదా. tan θ = x, అలాగే cot θ = 1/. ఇది ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి tan x cot x ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి దీని వాల్యూ కాట్ ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 1/x రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇది కూడా సేమ్. ఇక్కడ x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0 ఎందుకు ముందు ఇది అర్థమైందా? 1/x కింద రాయొచ్చు. ఈ కండిషన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే సైన్ ఇన్వర్స్ ఎక్స్ని కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ 1/x కింద రాయొచ్చు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ని సీకెంట్ ఇన్వర్స్ 1/x కింద రాయొచ్చు. అలాగే tan ఇన్వర్స్ ఎక్స్ని కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x కింద కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ ఈ కండిషన్స్ ఏంటి? ఈ కండిషన్స్ గురించి ఏంటి? x బిలాంగ్స్ టు -1 to 0, 0 to 1. దీనికి యాక్చువల్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏంటి? -1 నుంచి 1 వరకు. ఓకేనా? -1 నుంచి 1 వరకు ఆ మధ్యలో 0 ఉంటుంది. 0 1/x 1/0 పెడితే ఇది ఏమవుతుంది? ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఫంక్షన్ అన్డిఫైన్డ్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి 1/x అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి -1లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఓకేనా? -1 నుంచి 1లోకి 0ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా దీనికి కూడా డొమైన్ అంతా -1 నుంచి 1, బట్ ఇక్కడ 1/0 పెడితే 0 ఇది ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి నాట్ అలౌడ్, కాబట్టి డినామినేటర్లో 0 నాట్ అలౌడ్ కాబట్టి ఈ 0ని తీసేసాం. ఓపెన్ బ్రాకెట్ పెట్టామంటే అర్థం ఏంటి? 0 తీసేసామని అర్థం. -1 నుంచి 1 వాల్యూలో మొత్తం తీసాం. దీన్నే r -1 to 1 దీన్ని ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. దీన్ని అంటే ఇది మీకు స్క్రీన్లో వస్తుందో లేదో మరి నాకు తెలియదు. ఇది r -1 నుంచి 1 క్లోజ్ -0ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. దీన్నే ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? దీని డొమైన్ రెండు చూసుకోండి. దీని డొమైన్ కొసెక్ ఇన్వర్స్ డొమైన్ రెండు కూడా ఒకటే. ఇది -1 to 1, ఇది -1 to 1. కొసెక్ ఇన్వర్స్ కూడా డొమైన్ -1 to 1. సారీ, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు యొక్క రేంజెస్ ఈక్వల్. ఎందుకంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనం సైన్ కొసెక్ విషయంలో -π/2 నుంచి π/2 వరకు ఎత్తుతాం కాబట్టి రేంజెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ డొమైన్ మాత్రం ఇంతవరకు ఇది చూసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ సీకెంట్ ఇన్వర్స్ 1/x ఉంది కదా, ఈ రెండింటికి కూడా మనం రేంజెస్ దేని నుంచి చూస్తాం? -π/2 సారీ 0 నుంచి π వరకు చూస్తాం. పాజిటివ్ యాంగిల్స్కి అయితే 0 నుంచి π/2 వరకు, π/2 సెకండ్ క్వాడ్రంట్ వరకు. నెగిటివ్ యాంగిల్ అయితే సెకండ్ క్వాడ్రంట్లో వెతుకుతాం, 0 to π వరకు వెతుకుతాం, అంతేనా? అలాగే tan ఇన్వర్స్ వచ్చేటికి ఇక్కడ 2 కింద ఎందుకు విడిపోయిందంటే x గ్రేటర్ దెన్ 0, x లెస్ దెన్ 0 కింద ఎందుకు 2 ఫార్ములాస్ వచ్చాయి అంటే ఇక్కడ ట్యాన్కి కాట్కి రేంజెస్ డిఫరెంట్. ఇది tan ఇన్వర్స్ x వచ్చేటప్పటికి -π/2 నుంచి π/2 వరకు, కాట్ ఇన్వర్స్ వచ్చేటప్పటికి 0 to π, రెండు సెపరేట్ అయిపోయినాయి. అంటే దీని రేంజ్ వేరు, దీని రేంజ్ వేరు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ రెండింటి యొక్క రేంజెస్ ఒకటే కాబట్టి మనం ఒక ఫార్ములా సరిపోయింది. డొమైన్ మనం రిస్ట్రిక్ట్ చేస్తే ఇది ఒక ఫార్ములా సరిపోయింది, దీనికి ఒక ఫార్ములా సరిపోయింది. బట్ tan ఇన్వర్స్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఎక్స్ రేంజ్ -π/2 π/2, ఇది 0 to π. కాబట్టి ఈ రెండింటి యొక్క కాంట్రాస్ట్ అయిపోయింది. ఇదేమో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సో రెండు కూడా డొమైన్లో ఒకటి కాదు కాబట్టి ఇక్కడ మనం సెపరేట్ చేయాల్సింది ఏంటి? ఇఫ్ ఎక్స్ పాజిటివ్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ పాజిటివ్ అయితే ఈ ఫార్ములా, ఎక్స్ నెగిటివ్ అయితే ఈ ఫార్ములా. tan ఇన్వర్స్ ఎక్స్లో ఇది పాజిటివ్